నమస్తే. ఇవాళంతా భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక తర్వాత జరుగుతున్న పరిణామాలు వీటి మీదనే డిస్కషన్ జరుగుతున్నది. అధ్యక్షుడి ఎంపిక ఒక సంచలనం అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడం మరో సంచలనంగా కనిపిస్తున్నది. కొంతమంది అంటున్నారు రాజాసింగ్ బాటలో మరికొంతమంది నడిచే అవకాశం ఉంది అన్న ఒక చర్చ కూడా జరుగుతున్నది. మరి వాళ్ళు ఎమ్మెల్యేలా, పార్టీ నాయకులా, లేదు అధ్యక్ష పదవి రాని వాళ్ళ అనుచరులు, నాయకుల, కార్యకర్తలు అన్నది రాబోయే రోజుల్లో చూడాలి. లేదు ఈ పార్టీ దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి అందరూ కలిసి మళ్ళీ పోరాటం చేసేలాగా, ఫైట్ చేసేలాగా ఒక తాటి మీదకి పార్టీ అధిష్టానం తీసుకొచ్చే అవకాశం ఉందా అన్నది కూడా రాబోయే రోజుల్లో చూడాలి. ఏదేమైనా ఇవాళ జరిగిన పరిణామం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడమే కాదు, కిషన్ రెడ్డి గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి గారు, నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన పార్టీ బీఫామ్ మీద గెలవడం జరిగింది. నేను ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశాను కాబట్టి మీరు ఇమీడియట్గా స్పీకర్కి లెటర్ రాయండి. మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి రాజీనామా చేశాడు, ఈయన సభ్యత్వాన్ని రద్దు చేయండి అని లెటర్ రాయండి, నేను సిద్ధంగా ఉన్నా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కుండబద్దలు కొట్టిండు పార్టీ ఆఫీస్లోనే. అదే సమయంలో ఆయన ఇచ్చిన మరో స్టేట్మెంట్ ఏంటంటే, పార్టీ అధ్యక్ష పదవి ముందుగానే డిసైడ్ చేసి తూతూ మంత్రంగా ఎలక్షన్ అయిన ఒక నోటిఫికేషన్ ఇచ్చి చివరికి నామినేషన్ వేద్దామని వెళ్తే ఆల్రెడీ పార్టీ రాష్ట్ర కౌన్సిల్కి సంబంధించిన ఒక 3 సంతకాలతో నేను నామినేషన్ వేద్దామని వెళ్తే సీనియర్లు నన్ను వేనివ్వకుండా అడ్డుకున్నారు అని ఆయన చాలా సీరియస్ కమెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటారు. 4 గంటల నుంచి 5 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ, 5 గంటలకు అంతా అయిపోతుంది. కానీ జనరల్గా జరిగేదే కదా, పార్టీ అధిష్టానం ఒక పేరు డిసైడ్ చేస్తుంది. నామినేషన్ వేయాలంటే భారతీయ జనతా పార్టీలో వాళ్ళ ఉన్న లాస్ ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా ఒక 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆయన యొక్క నామినేషన్ను ప్రతిపాదిస్తూ సంతకాలు పెట్టాలి. ఇది వాళ్ళ రూలు. ఇప్పుడు పార్టీ ఆల్రెడీ ఒకరిని డిసైడ్ చేస్తున్నామని పార్టీకి సంకేతాలు ఇచ్చిన తర్వాత, పార్టీ నాయకులకు చెప్పిన తర్వాత, మిగతా వాళ్ళు పోటీలో ఉన్నప్పుడు మిగతా పార్టీ లీడర్లు ఈయనకెందుకు సంతకం పెడతారు? పెట్టరు కదా. ఏదో బైలాస్ రాసుకోవాలి కాబట్టి, కండిషన్స్ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటారు తప్ప అల్టిమేట్గా ఆ పార్టీ అధిష్టానం, ఆ పార్టీ నాయకులు డిసైడ్ చేసిందే 100% అమలు అవుతుంది. అక్కడ అదే జరిగింది. రామచంద్రరావు పేరుని సెలెక్ట్ చేశారు, అది తప్ప ఉప్ప పక్కన పెడితే ఆయన మాత్రమే నామినేషన్ వేయాలి, మిగతా వాళ్ళు వేయడానికి వీల్లేదని చెప్పారు. ఆయన మాత్రమే నామినేషన్ వేశాడు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం అని సాయంత్రం ప్రకటిస్తారు, రేపు పొద్దుగాల మీటింగ్. సో ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా చేశారు. ఏమని ఆయన ఏ అంశాలను ఆయన లెటర్లో పెట్టడం జరిగింది? టి రాజాసింగ్, గోషామహల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ. శ్రీ కిషన్ రెడ్డి జీ, ప్రెసిడెంట్ బీజేపీ తెలంగాణ స్టేట్. సబ్జెక్ట్, విత్ ఏ హెవీ హార్ట్, a resignation that reflects the pain of lakhs of కార్యకర్తాస్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క పెయిన్, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క పెయిన్ రిఫ్లెక్ట్ చేస్తూ ఈ రెసిగ్నేషన్ లెటర్ నేను రాస్తున్నా బాధాతప్త హృదయంతో అని ఈ లెటర్లో సబ్జెక్ట్ మెన్షన్ చేయడం జరిగింది. నమస్తే, ఐ రైట్ దిస్ లెటర్ విత్ ఎ హెవీ హార్ట్ అండ్ డీప్ కన్సర్న్. యాజ్ పర్ మీడియా రిపోర్ట్స్, Sri Ramachandra Rao is set to be appointed as the new BJP state president for Telangana. This decision has come as a shock and disappointment, not just to me, but to lakhs of Karyakartas, leaders and voters who have stood by the party through every high and low. So party కార్యకర్తలని, నాయకులని అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది డెసిషన్. పార్టీ పైన ఉన్నప్పుడు, పార్టీ దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలందరినీ చాలా దారుణంగా ఇబ్బందికి గురి చేసిందని చెప్తున్నారు. ఎట్ ఎ టైమ్ వెన్ బీజేపీ స్టాండ్స్ ఎట్ దేర్ షోల్డ్ ఆఫ్ ఫార్మింగ్ ఇట్స్ ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ, సచ్ ఎ చాయిస్ రైజెస్ సీరియస్ డౌట్స్ అబౌట్ ద డైరెక్షన్ వీఆర్ హెడింగ్. There are many capable senior leaders, MLAs and MPs within our state who have tirelessly worked for the growth of BJP and who have the strength, credibility and connect to lead the party forward. Unfortunately, it appears that some individuals driven by personal interests have misled the central leadership and taken decisions by running the show from behind the curtain. This not only
అండర్మైన్స్ ద సాక్రిఫైస్ ఆఫ్ ది గ్రాస్ రూట్స్ వర్కర్స్ బట్ రిస్క్స్ పనిషింగ్ ద పార్టీ ఇంటూ అవాయిడబుల్ సెట్ బ్యాక్స్. సో ఈ నిర్ణయం అన్నది పార్టీని పూర్తిగా వెనక్కు నెట్టేసినట్టుగా ఉన్నది. ఇది అన్ఫార్చునేట్ డెసిషను. మొత్తం పార్టీ యొక్క సెంట్రల్ నాయకులందరినీ, కేంద్ర నాయకత్వాన్ని మొత్తం ఇక్కడ ఉన్న నాయకులంతా మిస్లీడ్ చేశారు. అందులో భాగంగా ఈ నిర్ణయం వచ్చిందని చెప్తున్నారు. ఐ హ్యావ్ బీన్ ఏ డెడికేటెడ్ కార్యకర్త ఎలెక్టెడ్ 3 times ఇన్ ఏ రో విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ సపోర్ట్ ఆఫ్ ద పార్టీ, బట్ టుడే ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టే సైలెంట్ ఆర్ ప్రిటెండ్ దట్ ఆల్ ఈజ్ వెల్. సో నేను ఇన్నిసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా, సీనియర్ కార్యకర్తగా, నాయకుడిగా నేను సైలెంట్గా ఉండలేను అని చెప్తున్నారు, యాక్ట్ చేయలేనని చెప్తున్నారు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ పర్సనల్ అంబిషన్. దిస్ లెటర్ రిఫ్లెక్ట్స్ ద పెయిన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ lakhs of loyal BJP కార్యకర్తాస్ అండ్ సపోర్టర్స్ who feel sidelined and unheard. సో ఎవరైతే వెనకాల పనిచేస్తున్న వాళ్ళు, సైలెంట్గా ఉన్న వాళ్ళు, బీజేపీ కార్యకర్తలు సైడ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క పెయిన్ ఇందులో కనబడుతున్నది అని చెప్తున్నారు ఆయన. We had the best opportunity in years to bring the BJP to power in తెలంగాణ. మంచి అవకాశం ఉన్న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి. బట్ ద హోప్ ఈస్ స్లోలీ బీయింగ్ రీప్లేస్డ్ బై డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్, నాట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ బట్ బికాస్ ఆఫ్ ద లీడర్షిప్ బీయింగ్ ప్లేస్డ్ ఎట్ దమ్ హెల్మ్. విత్ గ్రేట్ సాడ్నెస్ I have decided to resign from the primary membership of the భారతీయ జనతా పార్టీ. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ యూ శ్రీ కిషన్ రెడ్డి జీ టు కైండ్లీ ఇన్ఫార్మ్ ద హానరబుల్ స్పీకర్ ఆఫ్ ది తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ దట్ టి రాజా సింగ్ ఈజ్ నో లాంగర్ ఏ మెంబర్ ఆఫ్ ది బీజేపీ. దయచేసి కిషన్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, స్పీకర్కి ఒక లేఖ రాయండి, రాజా సింగ్ మా పార్టీ నాయకుడు కాదు, ఆయనని తీసిపడేయండి అని. While I may be stepped away from the party, I remain fully committed to the ideology of Hindutva and the service of our dharma and the people of Gosha Mahal. నేను భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను టోటల్గా హిందుత్వ ఐడియాలజీతో నేను పనిచేస్తాను, ధర్మం కోసం పనిచేస్తానని చెప్తున్నారు. గోషామహల్ ప్రజల కోసం పనిచేస్తానని చెప్తున్నారు. ఐ విల్ కంటిన్యూ టు రైజ్ మై వాయిస్ అండ్ స్టాండ్ విత్ ద హిందూ కమ్యూనిటీ విత్ ఈవెన్ గ్రేటర్ స్ట్రెంగ్త్. దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్ బట్ ఎ నెసెసరీ వన్. ఇది డిఫికల్ట్ కావచ్చు కానీ ఈ సమయంలో తప్పదు అని అంటున్నారు. ద సైలెన్స్ ఆఫ్ మెనీ షుడ్ నాట్ బి మిస్టేకెన్ ఫర్ అగ్రిమెంట్. ఐ స్పీక్ నాట్ జస్ట్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఫర్ కౌంట్లెస్ కార్యకర్తాస్ అండ్ ఓటర్స్ హూ స్టుడ్ విత్ హస్ విత్ ఫెయిత్ అండ్ హూ టుడే ఫీల్ లెట్ డౌన్. ఐ ఆల్సో హంబ్లీ అప్పీల్ టు అవర్ సీనియర్ లీడర్షిప్, Honorable Prime Minister Sri Narendra Modi ji, BJP National President Sri JP Nadda ji, Sri Amit Shah ji and Sri BL Santosh ji to reconsider this course. Telangana is ready for the BJP, but we must choose the right leadership to honor that opportunity and not let it slip away. Jai Hind, Jai Sri Ram. Raja Singh సంతకం ఇది. సో ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఏకంగా రాజీనామానే చేసి పడేసిండు. గతంలో భారతీయ జనతా పార్టీని ఒకసారి సస్పెండ్ చేసింది. ఏదో ఒక ఇష్యూలో ఆయన మాట్లాడినప్పుడు ఏదో ప్రోగ్రామ్ పెట్టిరు కదా ఇక్కడ, దాని మీద మాట్లాడినప్పుడు ఆయన సస్పెండ్ చేసింది. తర్వాత మళ్ళీ రివోక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా రాజాసింగే రాజీనామా చేసిండు. లాస్ట్ 2-3 months నుంచి కిషన్ రెడ్డి మీద కుమ్మి పడేస్తున్నాడు. అసలు లీడర్షిప్ ఉందా లేదా, పార్టీ ఉన్నదా లేదా, తెలంగాణ ప్రజలేమో బీజేపీ కావాలని కోరుకుంటుంటే మీరేమో వెనక్కి నెడుతున్నారు, కొంతమంది చేతిలో పార్టీ బలైపోతున్నదేని. ఇప్పుడు ఏకంగా ఆయన భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వచ్చి అసలు ఈ రామచంద్రరావును ఏ రకంగా మీరు పెడతారు, ఇంత దారుణమైన నిర్ణయం ఎట్లా తీసుకుంటుంది, ప్రతి బీజేపీ కార్యకర్త అడుగుతున్నారని ఆయన ఏకంగా రిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాజాసింగ్ అడిగే కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పక తప్పదు. రాజాసింగ్ అడగకపోయినా గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు చర్చ రామచంద్రరావు, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, లేదు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారని, ఆచారి పేరు వినబడ్డది, ఇంకా చాలామంది, రఘునందన్ రావు గారి పేరు వినబడ్డది, ఇట్లా చాలామంది పేర్లు వినబడ్డా బీజేపీకి తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం ఈ అవకాశాన్ని చాలా గట్టిగా వాడుతుంది, బలంగా వాడుతుంది అని అనుకున్నారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. రకరకాల వాదనలు పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతున్నాయి. అసలు ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు అని. ఇంకొంతమంది బీజేపీ కార్యకర్తలు, హార్డ్ కోర్ కట్టర్ కార్యకర్తలు, వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకు ఉన్న డెసిషన్ సమర్థించుకోవడానికి, కార్యకర్తలు కాదు లీడర్లు సమర్థించుకోవడానికి ఏమంటానంటే, ఏం లేదు 2 ఏళ్ళు పెడతారు, తర్వాత నుంచి మళ్ళీ ఇంకో వేరే నాయకుడిని పెడతారు, ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా అని అంటున్నారు.
అది అసలు బ్లండర్ మిస్టేక్. ఒకవేళ ఆ రకంగా అనుకోని కనుక బీజేపీ ఈ ప్రయత్నం చేసి ఉంటే కనుక అది బ్లండర్. రాజకీయాల్లో ఇవాళ ఏ రోజుకి ఆ రోజు, ఏ సెకండ్, ఏ నిమిషానికి ఆ నిమిషం చాలా కీలకమైంది, చాలా కీలకమైంది, మోస్ట్ ఇంపార్టెంట్. 2 ఏళ్ళు ఎవరు రోకని పెడతాం, 2 ఏళ్ళు సైలెంట్గా ఉంటాం, మూడో సంవత్సరం నుంచి కొట్లాడతామంటే అది కుదరదు. అది ఇవాళ రాజకీయాలే మారిపోయినాయి. ప్రతిదీ ప్రజలు కౌంట్ చేస్తూనే ఉంటారు. మీరు ఎంత ఆల్టర్నేట్గా అధికార పక్షానికి ఇంకొక పార్టీకి ఆల్టర్నేట్గా పనిచేస్తున్నారని భావిస్తేనే ప్రజలు మీ వైపు వస్తారు. ఇవాళ 2 ఏళ్ళు ఈయనని పెడతాం, తర్వాత ఇంకొక ఆయనని మారుస్తాం, అప్పుడు మేము దూకుడు పెంచుతాం. ఇప్పుడు మొన్నటిదాకా మీరు పెంచిన దూకుడు ఏంది? 1.5 year నుంచి ఒక్క పోరాటం లేదు, ఒక్క కథ లేదు. 8 మంది ఎంపీలు, 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకు మెజారిటీ వచ్చింది. ఎంత గొప్ప విజయం అది! దాన్ని ఏమైనా వాడుకున్నారా? 1.5 year నుంచి దీని మీద పోరాటం ఉందా? అంటే 1.5 year నుంచి పోరాటం లేదు, ఇంకొక 2 సంవత్సరాల వరకు పోరాటం ఉండదు. లాస్ట్ ఎలక్షన్లకు 1 year ముందు ఇంకొక లీడర్ని తెచ్చిపెట్టాట వీళ్ళు అధికారంలోకి వస్తారట. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎట్లా పాసిబుల్ అవుతుంది? అవునన్నా కాదన్నా ఇప్పుడు వాళ్ళు సింపుల్గా చెప్తారు, బీజేపీ, మోదీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, మాకు ఐడియాలజీ ఉన్నది, సిద్ధాంతం ప్రకారం, ధర్మం ప్రకారం వెళ్తాం. ఇవన్నీ కుదరవాడా? ఇంత ఐడియాలజీ ఉన్నా, ఎంత కథ, ఎంత వ్యవహారం ఉన్నా, మీ రకమైన ఐడియాలజీ, ఎక్స్ట్రీమ్ ఐడియాలజీని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు. అదొక విషయం. సరే, మెజారిటీ ప్రజల అభిప్రాయం, మీ అభిప్రాయము ఒకటే అని మీరు భావించినా అల్టిమేట్గా ఇవాళ దేశంలో పర్సన్ సెంట్రిక్ పాలిటిక్సే నడుస్తున్నాయి, లీడర్ సెంట్రిక్ పాలిటిక్సే నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు నరేంద్ర మోదీ వేవ్తోనే కదా మీరు ఇక్కడ 8 MP సీట్లు, అంతకుముందు అధికారం, తర్వాత అధికారం, ఇదంతా వచ్చింది. మీరే చెప్తారు కదా ఆ విషయం. మరి నరేంద్ర మోదీ ఒక పర్సన్ వేవ్తో అధికారంలోకి వచ్చామని మీరే చెప్పుకుంటారు. మరి ఇక్కడ పర్సన్ లీడర్ని పెట్టాల్సిన అవసరం లేదా? ఏం జరిగింది ఇక్కడ? 2-3 అంశాలు చాలా క్లియర్గా ఉండొచ్చు. ఎందుకు బీజేపీ ఈ డెసిషన్ తీసుకోవచ్చు అంటే 2-3 అంశాలు చాలామంది ప్రధానంగా, ఎందుకంటే పొలిటికల్ లైన్ చాలా క్లియర్గా ఉండాలి. ఒకటి, ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఏం జరుగుతున్నది అన్నది ఒకటి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ కాంగ్రెస్లో 2 ఉన్నాయి. ఇందులో మళ్ళీ రేవంత్ రెడ్డిని సపరేట్గా చూస్తున్నారు. మరి ఏందో అది అర్థం కావట్లేదు. మరి ఈక్వేషను మరి ఏందన్నది అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి ఈక్వేషన్ ఒకటి సపరేట్గా చూస్తున్నారు. మొన్న మధ్య ఆయన బీజేపీ స్కూలింగు, నేను రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా, నేను ఉన్నంత వరకు బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరిని నేను తీసుకోను, అంటే నా తర్వాత ఎవరైనా రావచ్చు, నేను పోయిన తర్వాత అనే ఒక యాంగిల్లో ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది దత్తాత్రేయ ఆత్మకథ సంథింగ్ బుక్ రిలీజ్ కార్యక్రమంలో. సో దాంతో అంతకుముందు ఇవన్నీ పరిణామాల తర్వాత ఎందుకో ఇక్కడ 2 ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ ఎందుకు రామచంద్రరావు మంచోడు కాదు, లేకపోతే ఇంకోటి ఆయన మీద ఆయన కరప్టెడ్ అని ఇట్లా ఎవరు మాట్లాడతలేరు. ఒకటే, ఇప్పుడున్న రాజకీయాలకి తగ్గట్టుగా పాలిటిక్స్ చేయడంలో, పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడన్నది ఒక పాయింట్. కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఇప్పుడు ఈయన అధ్యక్షులు అవుతే బాగుంటుంది, ఆహా ఓహో అని సపోర్ట్ కొట్టే పరిస్థితి లేదు కదా. అదైతే మనం అంగీకరించాల్సిందే కదా. ఇప్పుడు ఒక ఈటలో, ఒక సంజయో, ఒక అరవిందో, ఒక రఘునందన్ రావు, ఇట్లాంటి వాళ్ళని పెట్టినప్పుడు ఒక రకమైన ఇది ఉంటుంది. సో ఆ ప్రయత్నం చేయలేకపోయారు కాబట్టి క్వశ్చన్ రైజ్ అవుతున్నది, ఎందుకు ఈయనని పెట్టారు అని. సింపుల్గా భారతీయ జనతా పార్టీ వీళ్ళు పవర్లోకి రావాలి అన్న, ఇండివిజువల్గా పవర్లోకి రావాలన్న ఆలోచన కంటే కూడా ఏదో ఒక పార్టీతో మనం భవిష్యత్తులో ముందుకెళ్ళాలి అన్న ఆలోచనలోనే ఉన్నట్టు కనబడుతున్నది. ఇంకా స్టిల్ వీళ్ళు 2023 ఎలక్షన్స్కి ముందు తప్పు చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే తప్పును రిపీట్ చేస్తున్నారు. ఆనాడు కవిత అరెస్టు వాళ్ళకి ఇదిగా మారింది, కాంగ్రెస్ దాన్ని అడ్వాంటేజ్గా వాడుకున్నది, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే అని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, వాళ్ళు సక్సెస్ అయ్యారు. అట్లా బీజేపీకి రావాల్సిన కొన్ని సీట్లు కట్ అయినాయి, ఇది అందరూ ఒప్పుకుంటారు. తర్వాత ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతున్నది. ఈ సమయంలో పార్టీ చాలా బలంగా, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకి 1,00,000 గొడవలు ఉన్నాయి, 10 ఏళ్ల పరిపాలన మీద జనం ఇంకా మర్చిపోతూనే లేరు, అదొక వైపున ఉన్నది. కాంగ్రెస్ రకరకాలుగా ఫెయిల్ అయినది చాలా అంశాల్లో, ఈక్వేషన్ కనబడుతున్నది చాలా క్లియర్గా. దీన్ని ఎన్కాష్ చేసుకునే అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉన్నప్పుడు మరి ఎందుకు ఒక సౌమ్యుడికి లేదు, అంత యాక్టివ్ రోల్ ప్లే చేయని ఒక నాయకుడికి అధ్యక్ష పదవి ఇచ్చింది? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఒకటి, భవిష్యత్తులో బీఆర్ఎస్ ఇప్పుడు ఒకటేంది, ఈయన బలమైన లీడర్ని పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈటల అరవింద్ సంజయ్ రఘునందన్ ఇంకోరు ఎవరైనా బలమైన లీడర్ని పెట్టిరనుకోండి, వాళ్ళు అల్టిమేట్ ఏముంటుంది, బీఆర్ఎస్తో కొట్లాడతారు, ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డితోని బలంగా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ 2 పార్టీలు బలహీనం అవుతాయి, బీజేపీ గెలవడానికి
స్కోప్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ సైలెంట్గా పెట్టినాం అనుకోండి, వీళ్ళ మీద ఫైట్ ఉండదు, వీళ్ళ మీద ఫైట్ ఉండదు. అల్టిమేట్గా భవిష్యత్తులో ఇందులో ఉన్న లీడర్లన ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒకరిని వాడుకొని మళ్ళీ మనం ఏదన్నా 4 సీట్లు 5 సీట్లు రావడానికి ప్రయత్నం చేయడం తప్ప, వీళ్ళని ముందు నుంచి ఈ 3 ఏళ్ళ ఎలక్షన్స్ ముందు నుంచి కూడా వీళ్ళని కార్నర్ చేస్తూ ఫైట్ చేస్తూ ఎదగడానికి అవకాశం ఉన్న దగ్గర ఎందుకు ఆ అవకాశాన్ని వదులుకున్నది? అంటే కేంద్రంలో రాజకీయాలు అటు ఇటుగా మారితే, ఇప్పుడు మొన్ననే ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మీద నితీష్ కుమార్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్లో ఒక వర్గం కొంత మనతో పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమో మరి చెప్పలేము, ఏదైనా జరగవచ్చు కదా. సో అన్న ఉద్దేశంతో ఏమైనా ఎందుకు మనకి వీళ్ళిద్దరితో గొడవ అని ఏమైనా అనుకుంటున్నదా? అందులో భాగంగానే ఇప్పుడు ఆయనని బీజేపీ అధ్యక్షునిగా పెట్టిందా? ఈ చర్చ కూడా జరుగుతున్నది. నేను బయట జరుగుతున్న చర్చని ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అయ్యి ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు, ఏదైనా కావచ్చు. సో అల్టిమేట్గా ఈ నిర్ణయం అన్నది సరే, వీళ్ళు ఏదో ఉన్న విషయాన్ని కొంత ఏదో బాధని దిగమింగి జరిగిన నిర్ణయాన్ని దాని నుంచి బయటపడడానికి 2 ఏళ్ళే ఉంటాడు, తర్వాత ఇంకో 2 ఏళ్ళ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకో సంవత్సరం ఉంటుంది కదా, అప్పుడు అధ్యక్షుని మారుస్తారు. ఇవన్నీ చెల్లవు. సో ఏదేమైనా రాజాసింగ్ ఇప్పుడు రాజీనామా చేసి, ఇంకొక చర్చ ఉంది ఇక్కడ. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా తర్వాత ఇంకెవరో రాజీనామా చేసే అవకాశం ఉన్నది చర్చ. ఇప్పుడు ఈయన కామారెడ్డి ఎమ్మెల్యే ఎవరైనా కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు కూడా ఈ మధ్య ఎందుకో సైలెంట్గా ఉన్నారు. బేసిక్గా ఆయన గుడ్ పర్సన్, మంచి వర్క్ చేసిండు అక్కడ. రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇద్దరిని కలిపి ఓడించిండు. మరి అట్లాంటి ఎమ్మెల్యే కొంత అగ్రెసివ్గా ఏదో అధికారులు ఉద్యోగులు ఇట్లా రకరకాల అంశాల మీద ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అసెంబ్లీలో అక్కడిక్కడ. కానీ ఎందుకో సైలెంట్ అయ్యిండు. ఆయన కూడా నాకు తెలిసి రామచంద్రరావు కనుక ఇస్తే ఇది కొంచెం అటు ఇటు అవుతుంది, అంత ఇది కరెక్ట్ కాదు అన్న ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా వినిపించింది. ఆయన కూడా అధ్యక్ష పదవి కావాలని అడిగిన వాళ్ళ దాంట్లో ఉండనన్నారు. కానీ మెయిన్ స్ట్రీమ్కి వచ్చేసరికి లాస్ట్ 4-5 నేమ్స్ వచ్చేసరికి ఆయన ఎక్కడ కూడా యాక్టివ్గా లేడు, సైలెంట్గానే ఉన్నాడు. మరి కారణం ఏంటో, మరి ఆయన కూడా ఇదే లిస్ట్లో ఉండబోతున్నాడా ఏమో ఐ డోంట్ నో. యాక్చువల్గా క్లారిటీ లేదు. నేను కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేసిన, బట్ ఆయన బిజీగా ఉన్నట్టున్నారు. ఈ విషయంలో రాబోయే రోజుల్లో క్లారిటీ రావాల్సి ఉన్నది. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఏం జరగబోతున్నది? మరి బీజేపీ రామచంద్రరావుని పెట్టింది. నేను అనుకుంటున్నా అంత అగ్రెసివ్గా అంత విరోచితమైన పోరాటాలు రోడ్ల మీదకి ఎక్కడాలైతే భారతీయ జనతా పార్టీ ఉండవిగా. అది మనం మర్చిపోవాలి. ప్రెస్ మీట్లు ఉంటాయి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు ఉంటాయి, టెంట్లు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అంత కథ నడుస్తుంది. సో వాట్ నెక్స్ట్, మరి రాబోయే రోజుల్లో రాజకీయం ఎట్లా ఉండబోతున్నది ఇది మనం చూడాలి. ఇంకా మీరు చూడండి, తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీకి అద్భుతమైన స్కోప్ ఉన్నది. మరి అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.